వెల్కమ్ టు పెన్ పాయింట్. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్నారు. మహిళలు ఎవరికైనా సరే అన్యాయం జరిగిందంటే నా మనసు ఉడికిపోతుంది, దాని కారణంగా ఎవరైనా సరే వాళ్ళను బెత్తం దెబ్బలు కొట్టైనా సరే లేదా అంతకన్నా ఘోరమైన శిక్షలు విధించైనా సరే వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీలోని ఎమ్మెల్యే ద్వారా ఒక మహిళ నేను బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను, మోసపోయాను, కాబట్టి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, నాకు న్యాయం జరిగేది ఎప్పుడు అంటూ అడుగుతున్నారు. కానీ ఆ ప్రశ్న వినిపించనట్టే ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. అది కేవలము జనసేనకు సంబంధించిన నాయకులే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అది తనకు వినిపించినట్టుగానే వ్యవహరిస్తున్నారన్నది ఆమె చేస్తున్న ఒక ఆరోపణ. ఇలాంటి ఆరోపణలు కానివ్వండి, జనసేన మీద ఇలాంటి విమర్శలు కానీ ఎన్నో వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతేకాకుండా ఏ మహిళ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ మహిళకు న్యాయం జరగాలి అంటే అసలు ఏం చేయాలి, ఇలా ఎంతోమంది మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్కొక్కరి మీద ఒక్కో తరహాగా రెస్పాండ్ అవుతున్న జనసేనాని గురించి మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే జనసేన అన్నది కూటమిలో కలిసిన తర్వాత తన స్వారూపిక స్వభావం ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని ఏమైనా కొత్త పంథాలో వెళ్తుందని అనుమానం వస్తున్న నేపథ్యంలో దానిపైన మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నక్కా రజనీ గారు ఉన్నారు, అడ్వకేట్, లైవ్లో జాయిన్ అయ్యారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రజనీ గారు నమస్తే. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందంటే ప్రశ్నించడానికే పార్టీ అన్నారు, కానీ ఒక మహిళ గత 3 నెలల నుంచి ప్రశ్నిస్తూనే ఉంది. ద్విసభ్య కమిటీ అన్నారు, త్రిసభ్య కమిటీ అన్నారు, కమిటీ రిపోర్ట్ వస్తే చేస్తామన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన అంటే చర్యలు ఉంటాయా లేదని ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఆ ప్రశ్నకు సమాధానం వినిపించట్లేదు. సో మీరు అక్కడ గతంలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి అసలు అక్కడ నిజంగానే జనసేననేనా లేకపోతే కూటమిలోకి వెళ్ళిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయనుకోవాలంటారా? సార్ అదే చాలా ప్రశ్నార్థకమైనటువంటి విషయం అండి. ప్రశ్నించే పార్టీ తప్పు ఎక్కడున్నా ప్రశ్నించాలి, ఎవరినైనా ప్రశ్నించాలి, ధర్మో రక్షిత ఇలా చాలా సిద్ధాంతాలు ఉండేయండి. దీంట్లో ప్రథమంగా మహిళలకి పెద్దపీట వేస్తూ అన్ని పార్టీల్లో కార్యకర్తలు ఉంటే మా పార్టీలో వీర మహిళలు ఉండేవాళ్ళండి. అంటే వీర తిలకం దిద్ది మహిళల్ని బయటికి పంపించి ఈ రోజు పాదయాత్ర, ప్రచార యాత్ర, అన్ని యాత్రలు చేసామండి. ఈ రోజు అంతిమ యాత్ర ఎలా ఉందంటే నాడి రోడ్డు మీద ఒక జనసేన పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక కీలక నేత నాడి రోడ్డు మీద ఒక దళిత మహిళలని దళితం అంటే కులం పేరు పెడుతూ బూతులు తిడుతూ కొడుతున్నటువంటి తరుణం. ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోవాలండి. కారణాలు ఏవైనా కానీ ఆ ప్లేస్ లో వైసీపీ ఉన్న రియాక్ట్ అయిపోవాలి, జనసేన, టీడీపీ ఎవరైనా సరే, మహిళే సార్. ఆయన చెప్తారు వకీల్ సాబ్ లో చెప్తారు మహిళలకి ఎంత పెద్ద పీట వేయాలి, ఏం మా తల్లి ఆ మహిళ అంటూ చాలా గొప్పగా మాట్లాడతారు. చాలా దారుణం ఏంటంటే మాటలు వేరు చేతలు వేరు అని పనిలోకి వెళ్ళాక తెలుస్తుందండి. ప్రశ్నించే పార్టీని అని అన్నారు, మీరు ఎవరిని ప్రశ్నించాలి? జగన్ గారిని ప్రశ్నించేటట్టయితేనే పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించకూడదేమో కొన్ని సందర్భాల్లో ప్రశ్నించినా పాపం ఓర్పు పడతాడులేండి. కానీ టీడీపీని ప్రశ్నిస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదండి, సమస్య లేదు. ఆయన్ని ప్రశ్నించినా కొంచెం ఓర్పుగా ఉంటారు. జగన్ గారిని ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టారు. అది ఎవరి కోసం పెట్టారు? టీడీపీని ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోరు. గతంలో నేను అదే కదా సార్ అనింది. అంబటి రాంబాబు గారి విషయంలో సాధారణ పౌరు చేతిలో కర్రలు ఎందుకున్నాయి, రోడ్ల మీద మీరు కర్రలు తీసుకొని రావడం ఏంటి, ఇది అప్రజాస్వామికం కదా, పోలీసు వాళ్ళ చేతిలో కర్రలు మీ చేతులు ఎందుకున్నాయి, ఒకవేళ తప్పు జరిగితే పోలీసు వాళ్ళ చేతుల్లో ఆ తప్పుని సరిదిద్దండి, కానీ మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. అరే పోలీసోడు తీసుకుంటేనే మేము వితండవాదం చేసేస్తాం, మీరు ఎట్లా కర్రతో కొట్టేస్తారు అని. అట్లాంటిది మీరు నడి రోడ్డు మీదకి వచ్చి కర్రలతో కొడుతూ ఒక మహిళని బూతులు తిడుతూ ఒక 4-5 ఆపుతూ, ఒకవేళ 4-5 లేకపోతే వాళ్ళు ఆపకపోతే ఏం చేస్తారు? ఆ మహిళని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ నాయకుడికి తెలిసే జరుగుతుందా? ఇలా జరిగినా ఇంతవరకు రియాక్ట్ కాలేకపోవడం ఏంటి? అరే ఏటపోతుని కోసినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లిన చరిత్ర ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. వింత మహారాష్ట్ర వాళ్ళకి, కోల్కతా వాళ్ళకి, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి నేను మొన్న సుప్రీంకోర్టు సంబంధించిన కేసులో చెప్తే అరే అదేంటి, హౌ ఇట్ పాసిబుల్, మీరు ఇమీడియట్ గా రిట్ వేయలేదా, ఇమీడియట్ గా కేసు వేయలేదా, ఇమీడియట్ గా పిల్ వేయలేదా? అరే ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇది చాలా తప్పు అని అందరికీ తెలుసు, డీజీపీ కూడా తెలుసండి. అదేంటి సార్ నడి రోడ్డు మీద కొట్టుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు ఏంటి అంటే వెహికల్స్ లేవన్నాడు. అంతేకాని మేము ఇంతే చేస్తాం, మేము ఇలా చేస్తాం, మా ప్రభుత్వంలో ఇలాగే చేస్తాం అని పిచ్చి మాటలు ఒక మినిస్టర్ గారు మాట్లాడినట్టు ఒక గౌరవ డీజీపీ గారు మాట్లాడలేరు, మాట్లాడకూడదు. ఒక బాధాకరమైన విషయం చెప్తాను రజనీ గారు, ఒక బాధాకరమైన విషయం చెప్తాను. అంటే జర్నలిస్టులుగా మేము కానివ్వండి, మీడియా హౌస్గా మేము కానివ్వండి, ఎప్పుడైనా సరే బాధిత మహిళలకు సంబంధించిన వీడియోలు చూపించకూడదు.
వాళ్ళని మేము బ్లర్ చేసి వాళ్ళకి సంబంధించిన బాధలు మాత్రమే చెప్పాలి. వాళ్ళ పేర్లు ఎప్పుడే కానీ వాటిని రివీల్ చేయకూడదు. బికాజ్ అంటే మీకు కూడా తెలుసు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళని రివీల్ చేయకూడదు. మనం ఏ బాధితురాల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో తను కూడా మొదట్లో మొహానికి మాస్క్ పెట్టుకొని తన బాధను ఏదో చెప్పుకునేవాళ్ళు. కానీ ఇవాళ వాటన్నింటినీ వదిలేసి డైరెక్ట్గా బయటకు వచ్చి నా మొహం చూపించండి, నా పేరు చెప్పండి, నా బాధ ఇది ప్రపంచానికి తెలియజేయండి అని చెప్పి ఒక మహిళ బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నారు అంటేనే తన ఆవేదన, తన ఆక్రోశం ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? సార్, ముఖ్యంగా దళిత హోమ్ మినిస్టర్ నడి రోడ్డు మీద కొట్టింది ఒక దళిత మహిళని. ఈవిడ ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం నుంచి రాజకీయంలోకి వచ్చారు. ఆవిడ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు. ఒక తోటి మహిళకి ఒక సాటి మహిళగా ఒక గొప్ప స్థాయిలో మినిస్టర్ గా ఉన్నప్పుడు, సార్ మీరు పార్టీలు చూడకండి సార్, దళిత బిడ్డ ఒక ఉద్యోగస్తురాలు, మీరేమనకండి దయచేసి, ఈ విషయంలో కులం విషయంలో మీరు మాట్లాడకండి సార్ అని ఆవిడ చక్కగా మాట్లాడి బయటకు వచ్చి ఆ మహిళని దగ్గర తీసి, దానికి కారణమైన వారు వారి జనసేన అయినా, వారి కూటమైనా, వారి టీడీపీ అయినా, బీజేపీ అయినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటే ఆ పదవికి ఎంత హుందాతత్వం వస్తుంది సార్, ఎంత హుందాతత్వం. హోమ్ మినిస్టర్ మహిళా కమిషన్ చైర్పర్సన్ సార్. ఈ రోజుకి ఆ అమ్మాయి మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గర కంప్లైంట్ పెట్టిందో లేదో, పెట్టినా కానీ ఆవిడ చెప్పే ఫస్ట్ డైలాగ్, ఇది కోర్టులో చూసుకోండి, మేమేమీ చేయలేము, మీకు కావాలంటే రక్షణ ఇస్తాం. మీకు కావాలంటే రక్షణ ఇస్తాం అనే పదాన్ని వాడిద్దండి అప్పుడప్పుడు. మరి ఆ రక్షణకి ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు తాతన్శెట్టి నాగేంద్ర గారిని ఎలా అయితే ఏటపోతును కోసినోడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లారు సార్. గంజాయి తాగినప్పుడు సార్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు సార్. అలాంటి గంజాయి తాగినోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద చెయ్యి వేసినాడని వాడిని కుక్కను కొట్టినట్టు నాడి రోడ్డు మీద రేల కొట్టినారు సార్. వాళ్ళకి స్పృహ ఉండి వేయడు, స్పృహ లేక వేస్తాడు. కానీ వీళ్ళు ఒంటి మీద స్పృహతో, అధికారం మదంతో నడి రోడ్డు మీద కర్ర పట్టుకొని ఒక దళిత బిడ్డని బూతులు తిట్టి కొడుతుంటే, స్పృహలో ఉన్న వ్యక్తి, అనుభవం గల్ల వ్యక్తి, వయసు గల్ల వ్యక్తి, వాళ్ళు పోరగాళ్ళు గంజాయి తాగినప్పుడు ఎదురుగా ఎవరున్నారో కూడా తెలియదు. అలాంటి పిల్లల్ని రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించడం, ఆ గంజాయి ఎవరు అమ్ముతున్నారో, వీళ్ళ జీవితాలను ఎవరు స్పాయిల్ చేస్తున్నారో చూడడం లాంటివి చేయకుండా కుక్కను కొట్టినారు సార్. ఆ విజువల్ బయటికి ఎక్స్ప్లెయిన్ చేసినారు, డిస్ప్లే చేసినారు. మరి ఇప్పుడు నడి రోడ్డు మీద అంటే మీరు ఒక ఏటపోతుకి ఇచ్చిన మర్యాద అంటే ఒక మేకను కోసేస్తే మీరు రియాక్ట్ అయిపోయారు. మరి ఒక దళిత బిడ్డని నడి రోడ్డు మీద కొడుతుంటే పోలీస్ అధికారిని, నన్ను ఎందుకు కొడుతున్నాను సార్, నేనేం తప్పు చేసినాను సార్ అని అడుగుతుంటే, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో అని అలా విసుక్కుంటాడు. కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ కొట్టింది అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని తీసుకొని కొట్టారు అన్నది ఒకటి తెలిసింది. ఆయన కర్ర తీసుకొని కాదు, లాఠీని తీసుకొని కొట్టారంటే ఆ లాఠీని కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఆమెను కాపాడే అవకాశం ఉంటుంది అన్నది ఒక ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా విరివిగా వినిపిస్తుంది అన్ని చోట్ల. అంటే లాఠీని కాపాడుకోలేని పోలీసులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు, ఆ మహిళని ఏం కాపాడతారు అని. సార్ లాఠీ లాక్కున్నారు, రేపు హ్యాట్ లాక్కుంటారు, వాళ్ళ యూనిఫామ్ లాక్కుంటారు, వాళ్ళ స్టార్లు పీకేస్తారు, వాళ్ళని కాళ్ళ కింద చెప్పులు చేసేస్తున్నారు. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉండే లాంటి పోలీసులు ఇప్పుడు లేరు సార్. ఉస్తాద్ భగత్ సింగ్ లో పోలీసులు ఉంటాడు చూడండి, భీమ్లా నాయక్ లో పోలీసులు ఉంటాడు చూడండి, రాజకీయ తాట తీసి ఎండ పెడతానంటాడు చూడండి పోలీసుడు. వాళ్ళతో ఫోన్ చేపిస్తావా, చేస్తే చేపించుకో, నా పని అదే అంటారు చూడండి. అరే సింహ సినిమాలో సూర్య లాంటి వాళ్ళు భీమ్లా నాయక్ లో లేరు సార్. ఇక్కడ గతంలో కూడా ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గర ఒక శాఖ చైర్మన్లు కర్రలు పట్టుకున్నప్పుడు నేను ఇలాగే ప్రశ్నించినాను సార్, ఇది అప్రజాస్వామికం, మీరు అలా కర్రలు పట్టుకోకూడదు, పోలీసు వాళ్ళ చేతుల్లో కర్రలు ఉండాలి, మీరు కొట్టుకునే రకంగా ఉండేటటువంటి ఫ్లెక్సీలు కట్టకూడదు అంటే నన్ను పార్టీలోంచి బయటికి పంపించేసిన పరిస్థితి సార్. నేను అంటే వాళ్ళు ఏమన్నారంటే కూటమి ధర్మాన్ని పాటించలేదు అన్నారు. కరెక్ట్ సార్. అంటే టీడీపీ ఏం చేసినా మనం భజన చేయాలి, మనం ఎదురు మాట్లాడకూడదు అన్నారు. కానీ అదే టీడీపీ పార్టీ వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్. అంటే మనకెందుకమ్మా, మనం కూటమిలో ఉండాలా, వాళ్ళేం తక్కువ చేసినారా? సరే సార్, వాళ్ళు తక్కువ చేసినారని జనాలు ఓడించినారు అనుకో, మనం కూడా అదే చేస్తే మనకు కూడా అదే గతి కదా, అదే గతి కదా. అరే అంబటి రాంబాబు తిట్టిన దానికి క్షమాపణ చెప్పాడు, అయినా గానీ అరెస్ట్ చేద్దాం, అయినా గానీ జైల్లో వేద్దాం. 7 గంటలు ఇళ్ల మీద దాడి చేయడం ఏంటి? అధికార మదం, అధికారంలో ఉన్నామని. ఇంత పెద్ద పైలు వాళ్ళు పంచాయతీ ఎన్నికలకు ఎడిపోయారు. నామినేషన్ వేయడానికి కూడా బయటికి రాకుండా పక్క రాష్ట్రాల్లో దాక్కున్నారా, పిల్లల దగ్గరికి దేశాలు దాటిపోయారా అని అడిగినాను సార్. ఇది కడుపులో భావోద్రేకం సార్. కర్రలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఒక న్యాయవాదిగా స్పందించకుండా కూటమి ధర్మాన్ని కాపాడడం నా వల్ల కాదు, కానీ మానవ ధర్మాన్ని కాపాడుతాను, న్యాయ ధర్మాన్ని కాపాడుతాను అంటూ బయటకు వచ్చేసినాను సార్. ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని తప్పు అనకపోవడం ఎంత తప్పైందంటే పవన్ కళ్యాణ్ గారిది, ప్రతిపక్ష నాయకుడి ఇళ్ల మీద దాడి కరెక్టు, లేకపోతే కర్రలు పట్టుకోవడం కరెక్టు అన్నట్టు అయిపోయింది. ఆ రోజు ఆయన ఖండించుంటే జనసైనికులకు ఒక భయం ఉండేది,
అమ్మో నాయకుడు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు, కర్రలు పట్టుకోవడం ఏంటది? ఏంటది కర్రలు పట్టుకోవడం? దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. అంటే మా వాళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు సార్, అంటే జన సైనికులు పట్టుకుని ఉండేవాళ్ళు కాదు. ఒక భయం వచ్చేది, అర్రే అమ్మో వాళ్ళ దగ్గర బాగా రియాక్ట్ అయ్యాడు, ఇక మన దగ్గర అయితేనా ఇంకా ఇంకా గట్టిగా ఉంటాడు, ఇంకా కఠినంగా ఉంటాడు అని ఒక భయం ఉండేది సార్. వాళ్ళ దగ్గర రియాక్ట్ కాలేదంటే మనం చేసినా ఏం మాట్లాడగా, సో మనం చేసినా రియాక్ట్ కాదు కదా. సో ఆ మాదిరిగా కర్రలు పట్టుకుని వీళ్ళు రోడ్డు మీదకి వచ్చినారంటే, గతంలో టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకున్నప్పుడు ఆయన ఏం మాట్లాడలా, ఇళ్ళ మీద దాడి చేసినా ఏం మాట్లాడలా. అంటే ఇక్కడ ఒక లెటర్ రిలీజ్ చేసినాడు సార్. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఇతను ఏ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని. మరి కమిటీ రిపోర్ట్ వచ్చేసిందా? ఇతను ఎందుకు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు? ఆ విజువల్ తీసుకొచ్చి నేను కమిటీ మీటింగ్ లో పెట్టాలి అని అనుకుందేమో, దానికోసం ఆ వీడియో తీయడానికి వెళ్ళిందేమో. అదేంటి ఇప్పుడు ఈవిడ మాట్లాడుతుండే కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడే, మరి అదెవరికి పర్మిషన్ ఇచ్చినారు? ఇప్పుడు ఈవిడ మాట్లాడుతుంటే పోలీసు వాడితో ఒక వీడియో తీస్తున్నారు. ఒక ఆడబిడ్డను వీడియో తీయించాలని నడి రోడ్డు మీద ఆవిడ పర్మిషన్ తీసుకున్నారా? ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి, అక్కడ అతను ఎక్కడున్నా మన వీడియో తీయచ్చు సార్. అతనే బెడ్రూమ్ లో మనం ఏం పోవటం, అతను పబ్లిక్ మీటింగ్ లో రోడ్ల మీద వెళ్తున్నప్పుడు, క్యాన్వాయ్ వెళ్తున్నప్పుడు అందరు వీడియో తీస్తారు. ఆయన వచ్చి అంటే నువ్వెవరు వీడియో తీయడానికి, యువతిగా నువ్వు అని ఎట్లా మాట్లాడేస్తారు సార్. పార్టీని నడి రోడ్డు మీద పెట్టేసినట్టు అయిపోలా. మనతో పాటు రజనీ గారు, అంటే హర్ష వీరర్ కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. తనను కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే రజనీ గారు. నమస్తే అమ్మా. ఇవాళ మనం చూస్తున్నాం ఏదైతే, అంటే ప్రశ్నిస్తే చాలు సమాధానం వినిపిస్తుంది అని అందరూ భావిస్తారు, కానీ మీరు ఒకే ప్రశ్నని రిపిటేటివ్గా చాలాసార్లు అడుగుతున్నారు. నాకు న్యాయం జరిగేది ఎప్పుడు, నన్ను బాధించిన ఎమ్మెల్యే పైన చర్యలు ఎప్పుడు, ఆ త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఎప్పుడు, నిజంగానే మహిళలకు న్యాయం జరిగే అవకాశం ఉందని ఈ ప్రశ్నలకి ఏ ఒక్క ప్రశ్నకైనా మీకు సమాధానం వినిపించిందా? కనీసం ఆ సమాధానం వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా మీకు? ఇప్పటిదాకా అయితే సమాధానం ఎవరు చెప్పలేదండి. ఇక మీదట చెప్తారా లేదా అనేది చూడాలండి, నాకైతే తెలీదు. సో ఇప్పుడు మొన్న జరిగిన గొడవ సందర్భంలో, అంటే మీరు వెళ్ళింది మీరు ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు. అక్కడ ఆయన ఒక్కసారిగా వచ్చి మీ మీద ఎందుకు దాడి చేశారు చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు మీ మీద దాడి చేసేంత అవసరం ఏమొచ్చింది అన్నది చాలామందికి ఒక క్వశ్చన్ ఉంది. నాకు కూడా ఐడియా లేదండి ఆయన ఎందుకు దాడి చేశాడు. ఇప్పటికీ నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. మేమైతే అక్కడ నార్మల్ గా బయటకు వచ్చాము, పూలు కొనుక్కోవడానికి వచ్చాము అంతేను. అక్కడ పక్కన ఫ్రూట్ షాప్ కూడా ఉంది, మేము ఆ పనుల్లో ఉన్నాము. ఆల్ ఆఫ్ సడన్ గా మా మీదకి వచ్చి కొట్టేయడం అనేది మాకు కూడా క్వశ్చన్ మార్క్ థింగ్ అండి. సో అంటే మీరు అక్కడ మీరు ఒక్క నిమిషం సార్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా? న్యాయం అంటే మీకేం న్యాయం కావాలా మేడం? ఇప్పుడు శ్రీధర్ నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు మనీ సెటిల్మెంట్ కావాలనేసి నేను అడగట్లేదు మేడం. నేను చాలా మోసపోయాను, మా ఫ్యామిలీ మొత్తం నాకు దూరం అయిపోయింది. ఇదంతా చేసిన శ్రీధర్కి శిక్ష పడాలి మేడం. అంటే ఇప్పుడు మీకు పెళ్లి చేసుకోవాలా, శ్రీధర్కి శిక్ష పడాలా? ఈ రెండిట్లో ఒకటి. నాకు పెళ్లి అదంతా ఏం అవసరం లేదు మేడం, శ్రీధర్కి తగిన శిక్ష పడాలి మేడం, అంతే. ఎలా పడుతుంది అనుకుంటున్నారు? మీరు ఒక వివాహితురాలు, మీరు భర్త నుంచి దూరంగా ఇతను మీతో ఉంటాడని నమ్మి వచ్చినారు. ఇద్దరు కలిసి తప్పు జరిగినప్పుడు అది రేప్ కింద రాదు కదా, మీకు తెలుసు కదా, మీరు చదువుకున్న వాళ్ళు, అంగీకారం లేకుండానే వచ్చింది మేడం. దానికి తగ్గ ప్రూఫ్స్ నేను పోలీసులకి సబ్మిట్ చేయడం జరిగింది. దాని తాలూకు చార్ట్స్ కానీ కాన్వర్సేషన్స్ కానీ అన్ని నేను పోలీసులకి సబ్మిట్ చేశాను. ఫస్ట్ అయితే ఫోర్స్ఫుల్ గానే వచ్చారు మేడం నాతో, లేకపోతే నేను అంగీకరించేదాన్ని కాదు. నా ప్రెగ్నెన్సీ అబార్ట్ చేసేటప్పుడు తను నన్ను చాలా నమ్మించాడు మేడం. లేకపోతే ఆల్రెడీ భర్త ఉండగా నేను వేరే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు మేడం. వేరే వాళ్ళతో వేరే అఫైర్ పెట్టుకోవాలని కూడా నాకు లేదు మేడం. కానీ మీరు చేసింది తప్పని మీకు తెలుస్తుందమ్మా? ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడం అని కాదు, మీ భర్తని మీ బిడ్డని అలా పక్కన పెట్టి ఒక ఎమ్మెల్యే మీకేదో న్యాయం చేస్తాడు, మిమ్మల్ని ఏదో పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తాడని అతని మాటల ట్రాపుల్లో పడితే ఆ కేసు కేవలం 420 చీటింగే అవుతుంది. మోసం చేసినాడు అనేది అవుతుంది. అది ఎమ్మెల్యే అయినా, సాధారణ పౌరుడైనా, రోడ్డు మీద ఆటో అతనైనా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా 420 చీటింగ్ తప్ప ఇంకేం పడదు. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళ రేప్ కేసు, మిమ్మల్ని బలవంతంగా అత్యాచారం చేసినాడు అనడానికి ఎవిడెంట్రీ ఉండాలి. అలా ఒకటి నిరూపించుకుంటే 376 రేప్ కేసు, దాంట్లో శిక్ష పడుతుంది. ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉంది మేడం, అది నేను ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది మేడం. సో ఎవిడెన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు సార్ ఆటోమేటిక్ గా అతనికి 376 రేప్ కేసు సెక్షన్ పడుతుంది సార్. ఆ రేప్ సెక్షన్ లో అదే మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. ఎప్పుడు కూడా సార్ రేప్ కేసులో ఎప్పుడు కూడా బెయిల్ అనేది రాదు సార్, ఎప్పుడు కూడా బెయిల్ అనేది రాదు. రేప్ కేసులో కొంత పనిష్మెంట్ అనుభవించాలా, అది ప్రజా ప్రతినిధికైనా సాధారణ పౌరుడికైనా ఒకే లెవెల్లో ఉంటదండి. సో పరిస్థితుల్లో లేకపోతే నన్ను ఎక్కడికో బయటకని తీసుకెళ్లి దాడి చేసినాడు,
ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రండి, మీతో కలిసి ట్రావెల్ చేయడం నాకు ఇష్టం అని అలా తీసుకెళ్ళినాడు. ఆ చాట్ ఉంది. అక్కడికి వెళ్ళాక బలవంతంగా నన్ను అనుభవించినాడు. కానీ నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానని తర్వాత చెప్పినప్పటికీ అది రేప్ కిందే కన్సిడర్ అవుతుందండి. నేను కర్నూలులో ఒక కేసు చేసినానండి. ఇలాగే పాపం పోలీసు వాళ్ళ చుట్టూ ఆ మహిళ తిరిగి ఒక చిన్న బిడ్డేనండి, పాపం ఒక 20 ఏళ్ల బిడ్డ. అతని వాళ్ళ అన్న ఫ్రెండ్ అండి, ఇద్దరు చదువుకునే వాళ్ళు. వాడు అమానుషంగా రేప్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నిన్ను మోసం చేయను అంటే ఆ బిడ్డ అట్లాగే నమ్మి పెళ్లి చేసుకుంటాడేమో చూసిందండి. తర్వాత వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక వాడు పెళ్లి చేసుకోకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడండి. అప్పుడు వెంటనే ఆ పిల్ల కేసు కడితే వాళ్ళు అన్నారు, నీకు ఇష్టమై నువ్వు తిరిగినావు, అది రేప్ కింద రాదన్నాడు. ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయి లాగా ఒక ఎవిడెంటరీ తీసుకొస్తే నేను హైకోర్టులో వేసినానండి. హైకోర్టులో వేస్తే కోర్టు కన్సిడర్ చేసి ఆ ఎవిడెన్స్ ని పెట్టి 376 రేప్ కింద కన్సిడర్ చేయండి, ఆ సెక్షన్ ని అతని మీద యాడ్ చేయండి అని ఇచ్చిందండి. ఆ యాడ్ చేసిన అంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పట్టుకొని కర్నూలుకి ఒక 10 సార్లు ఏమో తిరిగినానండి. మొన్న మధ్య ఒక 3-4 నెలల క్రితం ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయండి అంటూ కర్నూలు కోర్టు అతనికి గవర్నమెంట్ ఎంప్లాయీ అతనికి రేప్ కేసు అనేది సెక్షన్ ని అటాచ్ చేసిందండి. ఇది చాలా పెద్ద పని అండి. కానీ ఇది పోలీసు వాళ్ళు చేయకపోతే కోర్టు చుట్టూ తిరిగితే 2 సంవత్సరాలు పట్టిందండి. ఆ మహిళకి అతని మీద రేప్ కేసు పెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. రజనీ గారు ఇక్కడ కానీ మీరు ఆ మహిళ సమయం పడితే ఇంకా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వారికి మనకి చాలా సమయం పడుతుంది. అదే ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇప్పుడు అంటే సాధారణ కేసులు రిజిస్టర్ చేయడానికి కూడా పోలీసులు ఇష్టపడకపోగా రివర్స్లో బాధితురాల మీద కేసులు పెడుతున్నారు, బాధితురాలని ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఆమెనంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా అంటే తన్ని మెంటల్గాను ఫిజికల్గాను తను అలసిపోయేందుకు అవసరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి పోలీసుల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారని అనుమానం వచ్చేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏంటి అసలు అంటే సిచ్యువేషన్ ఎలా మనం అర్థం చేసుకోవాలంటారు? సార్ ఇక్కడ ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలైంది, గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా వెళ్తున్న ధోరణే సార్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా సస్పెండ్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంటది. అందులోనూ పలానా పంచాయతీ శాఖ మంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు. ఆ పార్టీ అధ్యక్షుల్ని ఆవిడెప్పుడు తిట్టల, వెళ్ళి మాకు న్యాయం చేయండి అని కమిటీ ముందే కూర్చుంది. ఆ కమిటీ మేము ఒక కమిటీ వేస్తున్నానని శివశంకర్ కమిటీ గారు వేసినారు. అదేదో శ్రీకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ లాగా ఒక శివశంకర్ కమిటీకి వేసినారు. ఆ శివశంకర్ గారి కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందంటే అది మీకెందుకు చెప్పాలి, మేమేం చేసినామో మాకు తెలుసు, ఆవిడ మోసగత్తె, ఆవిడ అలాంటిది ఇలాంటిది అంటూ 100 ఆరోపణలు చేసి ఉండొచ్చు. ఆవిడ మోసగత్తె అవునా కాదని మేము అడగట్లా, ఆమెని ఇతను మోసం చేసినాడా లేదా, ఆమెను ఇతను మోసం చేసినాడా లేదా. ఆమె ఒకవేళ మోసగత్తు అనుకోండి, ఆవిడ వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా వేసుకుంటారు, మనకు అనవసరం. ఆవిడేం అడుగుతుంది, ఇతను నన్ను మోసం చేసినాడు అని అడుగుతుంది. వీళ్ళేమంటారు, మంచి సజెషన్ ఉందండి. యాక్చువల్ నాకు ఆ సజెషన్ ఏంటంటే ఈ త్రిసభ్య కమిటీ లేకపోతే జనసేన వాళ్ళందరినీ ఏం చెప్పాలి అంటే వకీల్ సాబ్ సినిమా చూడమని చెప్పాలి. అందులో ఫైనల్గా వచ్చేటప్పటికి దాన్ని ఏం చెప్తారంటే ఇఫ్ అంటే ఒక అమ్మాయి నో అని చెప్పింది అంటే ఇట్స్ ఎ నో అంతే, ఇంకా దానికి మించి ఇంకా ఫర్దర్గా ఏం లేదు. తన క్యారెక్టరు తన పరిస్థితులు ఇవన్నీ సంబంధం లేదు. ఇఫ్ షీ సెడ్ నో ఇట్స్ ఎ నో అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి ఆయన దాంట్లో అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయికి న్యాయం ఇస్తారు, ఇది వకీల్ సాబు. కానీ అదే వకీల్ సాబు రియల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి చెప్తోంది నేను నో చెప్పానండి, బట్ స్టిల్ ఆయన నన్ను ఇబ్బంది పెట్టారు లేకపోతే నన్ను బలవంతం చేశారు, ఐ సెడ్ నో అని చెప్పింది. కానీ అయినా సరే ఆమెకి అక్కడ న్యాయం దొరికేలా కనిపించట్లేదు. సో ఆ సీడీని మళ్ళీ వాళ్ళకి ఏమైనా రిపీటెడ్గా వేసి చూపిస్తే ఏమైనా మార్పు వస్తుందంటారు ఆలోచన విధానంలో? సార్ ఆయన వకీల్ సాబ్ కాదు, భీమ్లా నాయక్ కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ కాదండి. ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్, హీ యాక్ట్ లైక్ ఏ పొలిటికల్ లీడర్. అతను ఒక పొలిటికల్ లీడర్ లాగే ఉంటాడు. సో పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు, అలాగే చేస్తున్నారు. ఈ రోజు ఒక వకీల్ సాబ్ అనుకోండి, నేనేం చెప్తున్నాను, అమ్మా ఇలా ఆధారాలు ఉన్నాయా, అలా ఆధారాలు ఉన్నాయా, ఆడబిడ్డ నో అంటే నోనే, అది ఎంత దూరమైనా నోనే. ఆ అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు, నువ్వు కావాలి అన్నప్పుడు అది రేప్ కేసే, అది రేప్ సెక్షనే, నీకు అరెస్ట్ ఏముంటది. దారుణం ఏంటంటే కర్నూలు కేసులో ఇందాక అమ్మాయి అన్నట్టు కర్నూలు కేసులో ఒక సాధారణ మహిళకే ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగస్తుడి మీద కంప్లైంట్ కట్టలేనప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని ఎదుర్కోగలనా అని, ఒక ఎమ్మెల్యేని ఎదుర్కోగలనా, ఎమ్మెల్యే మీద కేసు కట్టించగలనా అంటే ఎంత ప్రొలాంగ్ ప్రొసీజర్ అండి. పోలీసులు ఇమీడియట్ గా రియాక్ట్ అయినా, మహిళా కమిషన్ ఇమీడియట్ గా రియాక్ట్ అయినా, ఒక మహిళ కోర్టు దాకా వెళ్లాల్సిన పని లేదండి. పోలీస్ స్టేషన్ లో జరగనప్పుడు, మహిళా కమిషన్ చేయనప్పుడే కోర్టు మెట్లు ఎక్కుతారు. కోర్టు మెట్లు ఎక్కితే ఆయాసం, నీరసం, అలుపు అన్ని వచ్చేస్తాయి. అక్కడ దాకా పోకుండా ఎంత పెద్ద పెద్ద మహిళా సంఘాలు, ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్స్, మహిళా హోమ్ మినిస్టరు, దట్టు దళిత మహిళ. సార్ దళిత మహిళా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు అనిత గారు పార్టీలకు అతీతంగా ఒక దళిత బిడ్డ, ఒక ఉద్యోగస్తురాలు, నేను ఎలాగో తను అలాగే, నడి రోడ్డు మీద కొట్టడం తప్పో,
తప్పో ఒప్పో ఆవిడ మంచి చేసిందో చెడు చేస్తో మీకు అనవసరం. మీరు కొడతారా? చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? ఒక ఉద్యోగస్తురాల మీద, అది కూడా నడి రోడ్డు మీద తిరగబడతారా మీరు? బూతులు తిడతా కులాన్ని, అమ్మాయి కులం నేను అదే కులం, అమ్మాయిని తిడితే నన్ను తిట్టినట్టే అని గనక రియాక్ట్ అయితే ఆవిడ ఒక రోల్ మోడల్ లాగా ఉండేవాళ్ళు సార్. రాజకీయాలకు అతీతంగా కులం ఓటింగ్ ఎప్పుడు ఆవిడ వెనకాల ఉండేది సార్. ఈ రోజు ప్రభుత్వానికి దాటి ఆవిడ పోలేరు కాబట్టి, వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి కాబట్టి ఏం చేస్తుంది ఆవిడ కులానికి? కులం మహిళ ఈ రోజు నడి రోడ్డు మీద కొట్టించుకుంటున్నా సరే మారు మాట్లాడవా తల్లి అంటూ వాళ్ళు నిలదీస్తారు. దళితులే నిలదీస్తారు. కళ్ళ ముందు ఎవిడెంట్రీ ఉంది కదా సార్. పిఠాపురంలో ఇంకొక దళిత మహిళని నడి రోడ్డు మీద పడేసి కొడుతుంటే ఎటు వెళ్ళిపోతుంది సార్ సొసైటీ? ఎటు వెళ్ళిపోతుంది? దళితులకి ప్రాధాన్యత ఇవ్వడం కాదండి, ప్రాధాన్యత ఇవ్వడం కాదు. వాళ్ళు సమస్యలు ఉన్నప్పుడు పట్టించుకోండి. ఒక ఉద్యోగస్తురాలే ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఒక సాధారణ దళిత మహిళను ఎవరన్నా రేప్ చేస్తే ఆ ఉద్యోగస్తురాలు రోడ్డు మీదకు పోతేనే దిక్కు లేదు, మన బొట్టాళ్ళు ఏమన్నా పట్టించుకుంటారా అనే పరిస్థితికి వెళ్ళిపోతుందండి. తరం ఇంకా ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా మేము ఎప్పుడు ఊరు చేయటే ఉండే పరిస్థితి తెచ్చుకుంటుందండి. హర్షవీర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మీరు ఏదైతే దాడి జరుగుతోంది, పోలీసులు అక్కడే ఉన్నారు, మీరు పోలీసులు ప్రశ్నించే వీడియోస్ కూడా మనకి రిలీజ్ అయినాయి. ఆ ప్రశ్నించిన తర్వాత ఆ పోలీసుల రియాక్షన్ ఏంటి? సరే వెళ్ళి కేసు ఏదో పెట్టమన్నారు, మీరు వెళ్ళి కంప్లైంట్ కాపీ రాసిన విషయాస్ కూడా నేను ప్లే చేస్తున్నాను. కంప్లైంట్ ఇచ్చారు, ఆ తర్వాత ఏమైనా ఉందా రెస్పాన్స్, లేకపోతే జస్ట్ అక్కడ వరకు ఆగిపోయిందా? ఎఫ్ఐఆర్ కట్టారండి. ఈ రోజు డిఎస్పీ గారు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకున్నారనమాట. ఫర్దర్ గా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి పంపించేశారు. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారమ్మా? లేదండి, ఆయన బయట తిరుగుతున్నాడు బానే. అది సార్ వ్యవస్థ అలా అయిపోయింది సార్. దళిత మహిళ మీద దాడి అనేది, కులం పేరు పెట్టి బూతులు తిట్టేది అనేది ఏవండి? ఆవిడ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ రాయాల్సిన పనుల మౌత్ కంప్లైంట్ అంటారు. 100 ఫోన్ చేయగానే పోలీసులు ఎందుకు వచ్చేస్తారండి? కళ్ళ ముందు అతను ఆవిడని కొట్టడం చూసే పడైతే లోపలేంట్రా, జీవికిచ్చండి రా సార్, మీరు పార్టీలు మాకు చెప్పకండి. ఒక మహిళ మీద దాడి చేయడం, అది దళిత మహిళ మీద మా ముందే బూతులు తిడతారా? మేము ఇక్కడే ఉన్నాం కదా, మా చేతిలో కర్రలు చేతులు. హర్షవీర్ గారు, మీ కులం పేరు పెట్టి దూషించినట్టుగా ఉన్నట్టుంది కదా, కరెక్టేనా? పోలీస్ యూనిఫామ్ వాళ్ళ చేతుల్లో డైరెక్ట్ గా లాక్కున్నారు కాబట్టి సెక్షన్ ఐపీసీ 353 కూడా అప్లికేబుల్ అయిపోతుందండి. అంటే పోలీసు వాళ్ళు విధుల్ని చేయనీయకుండా ఆటంకపరిచి వాళ్ళ చేతుల్లో కర్ర లాక్కుని కొట్టేసినారు. అదొక తప్పు కదా. ఒక మహిళ నడి రోడ్డు మీద తప్పు కదా కొట్టడం, అందులోనూ దాడి చేస్తున్నాడు, ఎవరు లేకపోతే చంపేస్తారేమో. అంటే అంతమంది ఆపితేనే అన్ని దెబ్బలు పడి వాళ్ళెవరు లేకపోతే ఒక్కతే చిక్కితే కొట్టేస్తారేమో అనేటటువంటి సెక్షన్ కూడా అప్లికేబుల్ అవుతుందండి. కానీ ఈ రోజుకి కనీసం ప్రజలు చూస్తున్నారే, సిగ్గుపడండి, ఇమీడియట్ గా అరెస్ట్ అన్నా చెయ్యండి. అదిగో చూడండి, తప్పు చేసినాడు, మేము లోపల వెళ్ళాం, తప్పు చేసినాడు, లెటర్ రిలీజ్ చేసి పార్టీలోంచి సస్పెండ్ చేసినాం, మా పార్టీ మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉంటది, నిబద్ధతగా ఉంటదని ఒక్క మాట కనీసం జనాల కోసం, ఓట్లేసిన ప్రజల కోసం అన్న ఆడబిడ్డ వైపు వెళ్తే ఊరుకోడు, ఆడబిడ్డ వైపు వెళ్తే సొంత పార్టీ అభ్యర్థి నేను అప్పటికప్పుడు అరెస్ట్ చేయించినాడు, ఆ కేసులో అరెస్ట్ లేదు కానీ అరెస్ట్ చేయించినాడు, రావడానికి వీల్లేదు, బెయిల్ ఇవ్వకండి. ఏం ప్రభుత్వంలో ఉన్నామని బల్పా? ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచినాం, ఆడబిడ్డలు వీర మహిళలుగా ముందుకు వచ్చి ప్రచారం చేస్తేనే గెలిచినాం, మహిళలతో ముందుకు నడిచిన పార్టీ. ఒక మహిళ రోడ్డు మీద కొడతావా? పార్టీలో సీనియర్ వినువో బూతులు తిడతావా అనేటటువంటి కఠినమైన మాటలు వస్తే ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది సార్. కనీసం నమ్మించడానికి, ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి కూడా పని చేయకుండా ఇంకా అతను బయటకు తిరుగుతా ఈవిడెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాయకూడదు సార్, అక్కర్లేదు. అది విజిబుల్ కంప్లైంట్ అండి. ఒక క్లారిటీ తీసుకుంటే మిమ్మల్ని మీ కులం పేరుతో దూషించిన ఆడియో విన్నట్టుగా నాకు ఉందంటే ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే మిమ్మల్ని ఆ పేరుతో తిట్టడము, మిమ్మల్ని కొట్టడం, ఇవన్నీ సరే వీడియో ఎవిడెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. తిట్టారు కదా మిమ్మల్ని మీ కులం పేరుతో? అదేనండి సార్. ఒకటి సార్, ఈ పార్టీకే కస్టడీలోకి తీసుకొని ఉండాలి సార్. ఒక మహిళ మీద దాడి చేస్తున్నా, రేప్ చేస్తున్నా, ఇంకొక ఘటన చేస్తున్నా, ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చాక విచారించి అతన్ని అరెస్ట్ చేయబడలేదు సార్. అది ఎక్కడో జరగలేదు సార్, తుప్పల్లో జరగలేదు సార్, కళ్ళ ముందు సార్. అక్కడ పబ్లిక్ లో రిక్షా దొక్కునేవాడు, ఆటో దొక్కునేవాడు ఒర్రె నడి రోడ్డు మీద కొట్టేస్తున్నారయ్యా జనసేన వాళ్ళు ఆడబిడ్డని, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారయ్యా? ప్రభుత్వంలో ఉంది ఆళ్లేగా, వాళ్ళు కొమ్ములు వేసుకుంటారు అని చూసేవాళ్ళు అనుకోవట్లేదు సార్. దానికి కంప్లైంట్ అక్కర్లేదు సార్. ఆ పోలీసు అతను కొత్తగా చేరేడేమో అడగండి, కంప్లైంట్ కావాలేమో అడగండి, పైన డిఎస్పీని అడగండి. నో నీడ్ టు గివ్ ద కంప్లైంట్ సార్. అమ్మాయి కంప్లైంట్ ఇవ్వక్కల, అలా స్టేషన్ పోయి మళ్ళీ వెళ్ళి కూర్చొని కంప్లైంట్ రాసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు? నీ చేతిలో కర్రలాక్కొని నీ ముందే కదా కొట్టింది. వాళ్ళందరూ ఆపకపోతే రేలు కొట్టి చంపేసి ఉండేవాడు కదా.
అటెంప్ట్ మర్డర్ సెక్షన్, లేకపోతే దాడి చేసినాడు, లేకపోతే దళితురాన్ని బూతులు తిట్టినాడు, లేకపోతే నీ చేతిలో ఉండే ఆయుధాన్ని లాఠీని లాక్కున్నాడు, ఇవన్నీ ఒక్క సెక్షన్ కూడా పెట్టకుండా మీరు అతన్ని ఇంకా రోడ్డు మీద తిప్పుతుంటే ప్రభుత్వానికి కాదు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఓట్లేసిన ప్రజలకి మేము మాటలు వేరు చేతలు వేరు. అయితే వీణ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు కర్రలు పట్టుకొని ఎన్టీఆర్ బొమ్మ కాడకు నుంచుంటే సమర్థించినాడు, ఇప్పుడు చూడండి వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ వచ్చింది అంతే, అప్పుడు పట్టుకొని నిల్చున్నారు, ఇప్పుడు వెళ్ళి కొడుతున్నారు. అయితే వీణ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ మీద ఒక ఆరోపణ వచ్చింది, వెంటనే ఆయన్ని పార్టీ కార్యకలాపాలు దూరంగా పెట్టమన్నారు. ఇంకొక ఇన్ఛార్జ్ మీద వచ్చింది గొడవ, వెంటనే ఆయన కూడా పార్టీకి దూరంగా పెట్టమన్నారు. అలాంటిది మిమ్మల్ని మోసం చేశారని విత్ ప్రూఫ్స్, విత్ ఆడియో వీడియోతో సహా రిలీజ్ చేసే సమయంలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు జనసేన నుంచి? అంటే జానీ మాస్టర్ లాగా సస్పెండ్ చేస్తారు, లేకపోతే కిరణ్ రాయ్ లాగా దూరం పెడతారు అని మీరు అనుకున్నారా, భావించారా? అక్కడికి ఆగిపోతుంది అనుకున్నారా, లేకపోతే ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయించడం లేదా అలాంటి ఏమైనా చేసే అవకాశం ఉందని భావించారా? ప్రొసీజర్ అప్పటికేంటో నాకు తెలియదండి. ఈ సస్పెన్షన్ లో ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి నాకు తెలియదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు స్పందించి కనీసం అరవ శ్రీధర్ని పిలిపించి అడగటం గానీ, దీనికి తగ్గ డెసిషన్ ఏమైనా తీసుకుంటారు, నన్ను కూడా పిలిపించి ఏమైనా మాట్లాడతారు అనేసి అనుకున్నాను. కానీ ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఓకే, ఇప్పుడు కమిషన్ ఏదో పెడుతున్నామన్నారు కదా, కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని మిమ్మల్ని పిలిపించారా? కమిషన్ వాళ్ళు పిలిపించి మీ దగ్గర నుంచి మీ వర్షన్ తీసుకున్నారా? ఏ కమిషన్ అండి? అది ఒక ఏదో 3 మెంబర్ కమిటీ ఒకటి వేసినట్టున్నారు కదా జనసేనలో. వాళ్ళు ఏమని చెప్పారంటే, హర్షవీణని కూడా పిలవడం జరిగింది, ఆవిడ హాజరు కాలేదు అనేసి చెప్పారు. వాస్తవానికి నాకు ఎటువంటి పిలుపు రాలేదు. ఈ డేట్ న ఈ టైంకి మేము వస్తున్నాము, మీరు కూడా హాజరు కావాలి, మీ తరపు నుంచి కూడా మాకు ఎంక్వైరీకి సపోర్ట్ కావాలి అనేసి నన్ను ఎవ్వరూ అడగలేదు. నేనే ఇంకా శివశంకర్ రాయల్ గారిని ఫోన్ చేసి అప్రోచ్ అయ్యాను. సార్, ఐఎమ్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ సార్, ఎందుకంటే మీరు ఒక సైడ్ వాదన వినే డెసిషన్ తీసుకోలేరు కదా, నేను కూడా చెప్తాను, నేను కూడా వస్తాను అంటే, అమ్మ మీరు రావక్కర్లేదు, పెన్ డ్రైవ్ లో అన్నా సరే వేసి పంపించండి, మీరు ఏదైనా ఫర్దర్ గా తెలపాలనుకుంటే లేఖలో రాసి తెలపండి అంటే నేను అలాగే చేయడం జరిగింది సార్. సో మీరు పంపించారు, మీకు జరిగిన నష్టము దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా మీరు వాళ్ళకి పంపించారు. సో వాళ్ళు అక్నాలజ్మెంట్ ఏమైనా ఇచ్చారండి? పెన్ డ్రైవ్ లో అక్నాలజ్మెంట్ ఏమైనా ఇచ్చారా? అసలు సార్ ఇది ఎంత వింతో తెలుసా సార్? కమిషన్ లో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలా, ఇద్దరి వాదనలు వినాలా, ఆవిడ దగ్గర ఉండే ఎవిడెన్స్ ఆవిడ చెప్పాలా, అతని దగ్గర ఉండే ఎవిడెన్స్ అతను చూపించాలా. ఇదంతా లేకుండా నువ్వు ఒక్కర్లేదమ్మా, ఏమనుంటే పంపించమ్మా. అదేంటి, అది ఇంకేం కమిటీ? అతను చెప్పింది ఒక్కటే వినడానికి ఇంకా కమిటీ ఎందుకు? అతను ఆ అమ్మాయి పెట్టిన వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది, అవి చూసుకొని రాసిపోయారా? మరి దీనికి కమిటీ ఎందుకు వేసుకోవడం? కమిటీ ఇద్దరిని కూర్చొని చర్చించడం కదా. ఇప్పుడు పెద్ద బాస్ అంటే బిజీగా ఉంటారు, శివశంకర్ గారు కూడా ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడలేరా? పిలిచి మాట్లాడాలి కదా. ఏ రోజు ఏం చేసినాడు, ఏ రోజు ఏం మెసేజ్లు పెట్టాడు, ఏ రోజు చచ్చిపోతానన్నాడు, ఏ రోజు కోసేసుకుంటానన్నాడు, ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర ఉన్నాయి కదా ఎవిడెంట్రీ. అరే అసెంబ్లీకి పోయి అసెంబ్లీ వీడియో చూపించినాడు ఆ అమ్మాయికి, కారులో పోతా కోసుకున్న వీడియోలు వచ్చినాయి. ఇవన్నీ ఈ అమ్మాయితో మాట్లాడబల్లా. అమ్మాయి ఆల్రెడీ పెట్టింది యూట్యూబ్ లో, మనం చూసుకొని రిపోర్ట్ రాసేసుకోవడమే. ఇంత దానికి మళ్ళీ కమిటీ ఎందుకు? మేమేమనుకున్నామంటే సార్, కమిటీ అంటే ఇద్దరిని కూర్చొని 3-4 సార్లు చర్చలు జరుపుతారేమో అనుకున్నాం సార్. యాక్చువల్లీ మేము అనుకున్నది కూడా అదే, అలా జరుపుతారేమో. సార్ అంటే బిజీగా ఉంటారులే, అన్న బిజీగా ఉంటాడు, శివశంకర్ గారు ఇద్దరు పెద్ద ఆయన కదా, కూర్చొని మాట్లాడుతూ, ఏం తల్లి నువ్వు ఎందుకమ్మా తప్పు చేసినావు, నువ్వు ఉద్యోగస్తురాలు కదా, లేదు సార్ అతను పెళ్లి చేసుకుంటానన్నాడు సార్, ఈ వాదన జరుగుతుంది అనుకున్నామండి. నువ్వేం చెప్పొద్దమ్మా, పెన్ డ్రైవ్ లో పంపించు, నువ్వేం పంపించదమ్మా, వాట్సాప్ లో పెట్టి చాలు, నువ్వు రావద్దు అన్నారంటే ఏంటి? అదేం కమిటీ, అదేం రిపోర్టు? కంక్లూడ్ చేద్దాము. హర్షవీణ గారు, ఫైనల్ గా ఎవరు అడిగినా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఏంటి మీరు అనుకుంటున్న న్యాయం ఏంటి, మీకు జరగాల్సిన న్యాయం ఏంటి? ఫైనల్ గా ఆ పాయింట్ కంక్లూడ్ చేద్దాం. మ్యూట్లో ఉన్నట్టుంది హర్షవీణ గారు, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టున్నారు. వస్తుందండి? చెప్పండి. ఆడిబుల్ అమ్మా, చెప్పండి. ప్రజలు అనుకుంటున్నట్టు, గవర్నమెంట్ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టు నాకు అరవ శ్రీధర్తో పెళ్లి అవసరం లేదు, ఎటువంటి మనీ సెటిల్మెంట్ అవసరం లేదు. నేనైతే చాలా మోసపోయాను, దారుణంగా మోసపోయాను నమ్మి. నా ఫ్యామిలీని కూడా దూరం చేశారు. నాకు అతను చేసిన దానికి అతనికి శిక్ష పడాలి. ఇది అందరికీ ఒక లెసన్ కావాలి, అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. రైట్. రజనీ గారు, లాస్ట్ పాయింట్ షార్ప్గా కంక్లూడ్ చేద్దాము. ఆమె అనుకున్న న్యాయం జరిగే అవకాశం ఉందా? జరగాలంటే ఏం చేయాలి, తను ఏం చేయాలి?
సార్ ఆ అమ్మాయి అనుకున్న న్యాయం జరగాలంటే 376 రేప్ కేసు కట్టాలండి. వాళ్ళు అంటారు ఆ అమ్మాయి ఇష్టమై వచ్చింది, ఆ అమ్మాయి డబ్బుల కోసం వచ్చింది, ఆ అమ్మాయి అందరితో అలాగే చేసిద్ది, ఆ అమ్మాయి అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిద్ది అనే నిందలు వేసినారు కాబట్టి ఇవన్నీ కాదు, అతనే నన్ను ప్రవోక్ చేసినాడు, అతనే నన్ను ప్రేరేపించినాడు, అతనే నన్ను రమ్మన్నాడు, ఇలా రేప్ కూడా కొన్ని ఘటనల దగ్గర జరిగిందని ఎవిడెంటరీగా చూపిస్తే ఎలా అయితే కర్నూలు కేసులో హైకోర్టులో 376 రేప్ సెక్షన్ అటాచ్ చేయగలిగినామో అలా ఎన్ని సంవత్సరాలైనా పోరాడి తనకు అనుకుని న్యాయం జరిగే వరకు నిలబడితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేనైతే భావిస్తున్నాను సార్. ఆ కమిటీలు వేసే వాళ్ళన్న చిత్తశుద్ధిగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి సార్. 3 మెన్ కమిటీ, 5 మెన్ కమిటీ, ఏ కమిటీ అయినా 2 వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడతారు. మీరు పెన్ డ్రైవ్ లో ఇచ్చేయండి, మీరు వాట్సాప్ లో ఇచ్చేయండి, మీరు రాబడలేదు అంటే ఆయన మాట్లాడరు, మీరు మాట్లాడరు, ఇంకా బాధితురాలు ఆవేదన ఎవరితో చెప్తుందండి? ఎస్, ఎవరితో చెప్తుంది? రైట్. సో ఇది కరెక్ట్ కాదు సార్. ఒక ఆడబిడ్డ మంచిదా చెడ్డదా మీకు అనవసరం. ఆ ఆడబిడ్డని ఇతను మోసం చేశాడు, దాని గురించి అడుగుతుంది. ఆమె ఎంతో మందిని మోసం చేసిందండి అంటారు. ఆ మోసం చేసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆమె మీద కేసు కడతారు. మీరు చేసిన మోసానికి First ముందు దాన్ని మీరు complete చేస్తే చిత్తశుద్ధిగా అయిపోతుంది. సమాధానం చెప్పండి. ఆడబిడ్డల పట్ల నిలబడే నాయకుడు కూడా చిత్తశుద్ధిగా నిలబడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ హర్షవేణ గారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని కోరుకోవడంతో పాటు మీకు ఇప్పుడు ఏ అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ మీతో పాటు నిలబడి మీ పోరాటంలో భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉందని ఇంకోసారి చెప్తూ ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.